అందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారులే. ఇక మీ బుజ్జక్క వచ్చిందంటే మన తెలంగాణ జోర్దార్ ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకత్తది కదుల్లా. గా ముచ్చట్లేందో అరుచుకుందాం పల్లి. నంగనాసి చీర నడిమిట్లు ఊసిపోయిందట. ఉన్నట్టుండి ఊర్లకొచ్చి నేను గజ్జెత్తా నేను గిజ్జెత్తా అనే. ఇప్పుడేమో మూతడు తిప్పుకోబట్టే ముక్కిడి తిప్పుకోబట్టే. గదేంది మీ బుజ్జక్క ఎప్పుడు చూడ ఏదో ఒక్కటి అంటనే ఉంటదని అనుకుంటున్నారులే. గిడ కేటీఆర్ అన్న ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది. ఓ పరు చూడుల్లి. గ్యారంటీల టాటా లంక బిందెల వేట, డిక్లరేషన్ల డీలా డైవర్షన్ల మేళ, హామీ పత్రాల పాతర శ్వేతపత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధాలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలోత్మరణాలు. ఇప్పుడున్న ప్రభుత్వం తీరు గిట్లుంది అని బాగానే మాట్లాడే కేటీఆర్ సారు. ఇక ఇన్నుండ్రు మీరు కూడా. ఏం చెప్పారు అధ్యక్ష? చాలా మాటలు చెప్పారు. కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష? ఈరోజు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, గ్యారంటీలకు టాటా లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేళ, హామీ పత్రాలకు పాతర శ్వేతపత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధాలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలవన్మరణాలు. ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష, ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం. మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం, బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం. 3 తిట్లు 6 అబద్దాలతో కేవలం పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష. ఇవాళ వారు అన్నారు అధ్యక్ష, దివాలా తీసిన రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా, ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు. దయచేసి ఇది సరైన పద్ధతి కాదు. ఆ మీద కోపం ఉంటే మాట్లాడండి, విమర్శించండి, ఇబ్బంది లేదు. కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ, తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన మాట వాస్తవం. దాన్ని మనందరం కూడా అభినందిద్దాం. ఈ ఇన్నర్ గదుల్లో ఇయాల్టి మన తెలంగాణ జోదార్ ముచ్చట్లయితే మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా మీ ముంగటికి వస్తుంది మీ బుజ్జక్క. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.